ఆన్లైన్ జాబ్ స్కామ్స్లో ఇదొక టైప్ ఆఫ్ స్కామ్ ఇది. ఒక అమ్మాయి ఏం చేసిందంటే రీసెంట్గా నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ స్క్రోల్ చేస్తున్నది. రీల్స్ స్క్రోల్ చేస్తుంటే ఒక దానిలో కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చూస్తుంటే ఒక కమెంట్ ఏమని ఉందని అంటే, మీరు ఇంటి వద్దనే ఉండి రోజుకు 100 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా మీరు సంపాదించుకోవచ్చు జస్ట్ మీ మొబైల్ సహాయం ద్వారానే అని చెప్పేసి కమెంట్ ఉంది అన్నట్టు. సరే మంచిగా పని చేసేటట్టున్నాయి కావచ్చు అని చెప్పేసి అమ్మాయి అప్రోచ్ అయింది వాళ్ళని. అప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే అమ్మాయిని తీసుకపోయి ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ వేసేసారు. టెలిగ్రామ్ ఛానల్ వేసిన తర్వాత ఏం చేశారు, ఆ అమ్మాయికి డైలీ ఒక 20 టాస్కుల దాకా అసైన్ చేయడం మొదలుపెట్టింది అన్నట్టు. గంటకొకటి, అర్ధగంటకొకటి ర్యాండమ్ టైం తోటి వీళ్ళు టాస్క్స్ అసైన్ చేయడం మొదలుపెట్టారు. అట్లా ఈ టాస్క్లన్నీ అమ్మాయి మంచి చకచకంగా కంప్లీట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసిన టాస్క్ని స్క్రీన్ షాట్ తీసి అప్లోడ్ చేయడం పెట్టింది. అట్లా అప్లోడ్ చేసిన తర్వాత ఫస్ట్ డే 20 టాస్క్లు ఇచ్చారు. ఆ 20 టాస్క్లు కంప్లీట్ చేసినందుకు 200 రూపాయలు పంపించారు. ఎందుకంటే ఒక్కొక్క టాస్క్కి 10 రూపాయలు. అట్లా 200 రూపాయలు పంపించారు. ప్లస్ ఇంకా హైలైట్ ఏంటంటే బోనస్, ఇంకా 100 రూపాయలు బోనస్ యాడ్ చేసి మొత్తం 300 పంపించారు. ఈమె అకౌంట్లోకి పడగానే ఇప్పుడు ఈ అమ్మాయి ఆ పైసలు పడ్డాయని చెప్పేసి థ్యాంక్ యూ ఫర్ సెండింగ్ ది శాలరీ సార్ అని చెప్పేసి కూడా ఆ గ్రూప్లో ఆ ఛానల్లో పెట్టేసింది. పెట్టిన తర్వాత నెక్స్ట్ డే అసలు ముచ్చట స్టార్ట్ అయింది. నెక్స్ట్ డే రోజు కూడా సేమ్ ఇట్లా 20 టాస్కులు ఉంటాయి కదా, 20 టాస్కులు 4 టాస్కులు లాగా వచ్చారు. 4 టాస్కులు రాగానే 5వ టాస్క్ ఏమైనా వచ్చిందంటే ఈ స్క్రీన్ షాట్ పెట్టిన ఒకసారి ఏం లేదు, మీరు 800 రూపాయలు డిపాజిట్ చేయండి, 1030 రూపాయలు గెలుచుకోండి, 30% మీకు ఆఫర్ అన్నట్టు. 30% మీకు 40% దాకా రిటర్న్స్ వస్తాయని చెప్పేసి ఈ చార్ట్ పెట్టింది. ఖతం ఇక అందరు ఒక్కొక్కరు ఏం చేశారు, మాకు ఇంత పెడితే ఇంత వచ్చినాయని చెప్పేసి ఆ స్క్రీన్ షాట్స్ కూడా అప్లోడ్ చేశారు. చేసిన తర్వాత నాకు అప్పుడే డౌట్ వచ్చింది, నేను ఏం చేసిన ఆగును ఒక నిమిషం అని చెప్పి ఆపిన తర్వాత చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇది పెద్ద స్కామ్ పాడైంది ఇది. ఖతం తర్వాత మెల్లమెల్లగా ఎవరెవరైతే స్క్రీన్ షాట్స్ అందరూ పెట్టారో దానికి టైమ్స్, కొన్ని డేట్స్, అంటే కొంతమంది అసలు అనుకోకుండా వాళ్ళు డేట్ టైం అబ్జర్వేషన్ లేదు కానీ అప్పుడు అయింది 10:46 టైం నడుస్తుంది. కానీ వాళ్ళు ఏం చేశారు అని అంటే 16:46 అంటే సాయంత్రంది అలాంటిది పెట్టేసరికి ఇది ముచ్చడున్నా అని చెప్పేసి అప్పుడే కాయంతా క్యాన్సిల్ చేయించేసినాం అన్నట్టు. అంటే అక్కడ అదృష్టం మంచిగుండి బచ్చ అయిపోయింది. కాబట్టి ఆన్లైన్లో మీకు ఎక్కడన్నా ఇలాంటి కమెంట్స్ కనిపిస్తే ఫస్ట్ అవాయిడ్ చేసేయండి, వాటి జోలికి పోకండి, వాళ్ళని కాంటాక్ట్ కానీ. మీరు చెమట సిందితేనే పైసలు వస్తాయి తప్పితే కానీ, లేకపోతే మీ మెదడుకు పదను పెడితేనే పైసలు వస్తాయి అంతే తప్పితే కానీ ఉత్తగా పైసలు రావు. సో వీటికి మీరు ఈజీ మనీకి అట్రాక్ట్ అయ్యి అంగడంగడి కాకూడదు. ఇంకా దరిద్రం ఏంటంటే వీళ్ళు మొబైల్ యూపీఐ తోటి ట్రాన్స్ఫర్లు చేసుకున్నారు. యూపీఐలలో దాదాపు పేర్లు కూడా కనిపిస్తాయి, ఒరిజినల్ పేర్లు. ఆ పేర్లతో నేను సెర్చ్ చేసి చూస్తే అసలు ఆ ప్రొఫైల్ ఎవరెవరియో చూపిస్తాను అవి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి, మీ డేటా కూడా లీక్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మీరు కనుక టెలిగ్రామ్ ఛానల్స్లో కనుక ఇట్లా వీళ్ళు ఇంతకుముందు అప్లోడ్ చేసినట్టు అట్లా ఇమేజెస్ అప్లోడ్ చేసినప్పుడు మీరు ఫుల్ యాక్సెస్ ఇస్తే మీకు అక్కడ రిస్క్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు వీటి జోలికి పోకుండా మీ పని మీరు చేసుకుంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వీడియోలు చూసుకుంటే ఎంజాయ్ చేయండి.